From heaven you came, helpless babe, entered our world, your glory veiled, not to be served, but to serve, and give your life that we might live. This is our God, the servant King. He calls us now to follow Him, to bring our lives as a daily offering, our worship to the servant King. There in the garden of tears, my heavy Lord He chose to bear. His heart with sorrow was torn, yet not my will, but yours, He said. This is our God, the servant King. He calls us now to follow Him, to bring our lives as a daily offering, our worship to the servant King. Come see His hands and His feet, the scars that speak of sacrifice, hands that flung stars into space, to cruel nails surrender. This is our God, the servant King. He calls us now to follow Him, to bring our lives as a daily offering, our worship to the servant King. So let us learn how to serve, and in our lives enthrone Him, each other's needs to prefer, for it is Christ we're serving. This is our God, the servant King. He calls us now to follow Him, to bring our lives as a daily offering, our worship to the servant King. దీని అర్థం ఏంటి అంటే, పరలోకం నుండి నిస్సహాయుడైనటువంటి బాలునిగా ఈ లోకంలోనికి వచ్చావు. నీ మహిమ ముసుగు వేయబడింది. నువ్వు ఈ లోకానికి వచ్చింది సేవింపబడడానికి కాదు, సేవించడానికి. నీ జీవమునిచ్చి మమ్మను బ్రతికించడానికి వచ్చావని కొనియాడుతూ, మా దేవుడు ఇటువంటి దేవుడు, రాజైన సేవకుడు, ఆయన ఇప్పుడు మమ్మలను పిలుస్తున్నాడు ఆయన్ను అనుసరించడానికి. అంతేకాదు, మన జీవితాలను ఆయనకు ప్రతిదినం అర్పించడానికి, ఆరాధనలో అర్పించడానికి రాజు అయిన సేవకునిగా ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు.
ఆ గెత్సెమనే తోటలో నా భారమైనటువంటి నా పాపాన్నంతా భరించడానికి ఆయన నిర్ణయం తీసుకున్నాడు. అప్పుడే ఆయన హృదయం బాధతో బద్దలైంది. అయినప్పటికీ నీ చిత్తమే నా చిత్తము కాదని అన్నాడు. ఈయన మనము సేవించే దేవుడు, ఈయన రాజు అయినటువంటి సేవకుడు. ఆయన పిలుస్తున్నాడు ఇప్పుడు మనము కూడా ఆయన అలాగే ఆరాధించాలని. కాబట్టి రండి, వచ్చి ఆయన చేతులను ఆయన పాదాలను చూడండి. ఆయన చేసిన త్యాగం యొక్క గుర్తులు కనబడతాయి. విశ్వంలోకి నక్షత్రాలను విసిరివేసిన చేతులు శిలువ మీద మేకులకు అప్పగించబడ్డాయి. దిస్ ఈజ్ అవర్ గాడ్. ఈయన మన దేవుడు. మన దేవుడు ఇటువంటి వాడు, రాజు అయిన సేవకుడు. ఆయన ఇప్పుడు మనల్ని పిలుస్తున్నాడు ఆయన అనుసరించాలని. కాబట్టి ఆయన దగ్గరకు వద్దాం, వచ్చి ఎలా సేవించాలో నేర్చుకుందాం, ఎలా సేవకులముగా ఉండాలో నేర్చుకుందాం. మన జీవితాల్లో ఆయన్ని మహిమపరుద్దాం. ఒకరికి ఒకరము సహాయం చేసుకుంటూ, ఒకరి ప్రాధాన్యతలను ఒకరి యొక్క ఇతరుల సహాయాలను మనము ప్రాధాన్యతగా ఎంచుతూ పరిచర్య చేద్దాం. అది క్రీస్తుకు చేసే సేవ. మన దేవుడు ఇటువంటి దేవుడు. మీకు ఎంతమందికి అర్థమైందో నాకైతే తెలియదు, కానీ ఒక మాటలో చెప్పాలి అంటే మనం ఆరాధించేటటువంటి దేవుడు రాజు, అదే సమయంలో సేవకుడు. ఆయన మనల్ని పిలుస్తున్నాడు, నన్ను సేవించేవారు కూడా ఇట్టివారే అవ్వాలి. కాబట్టి మీరు ఘనత కోసం దేవుని దగ్గరికి వస్తున్నారా, పేరు ప్రఖ్యాతుల కోసం వస్తున్నారా, గుర్తింపు కోసం వస్తున్నారా నాకైతే తెలియదు, కానీ యేసు ప్రభు చూపించిన మార్గం అయితే మీరు సేవ చేసేవారుగా ఉండాలి. నేను రాజునే, నాకు మహిమ ఉన్నది తండ్రి దగ్గర, కానీ అది నేను ముసుగు వేసుకొని వచ్చాను ఇక్కడికి. నేను రాజుగా ఉండడానికి కాదు, సేవకునిగా కనబడడానికి. నేను పిలుస్తూ ఉన్నాను, నన్ను వెంబడించే ప్రతివాడు కూడా ఇలాగే వెంబడించాలని. ఎంతమంది ఆయన పిలుపుకు స్పందించి ఆయన వాంఛించిన మార్గంలో నడవడానికి, అనుసరించడానికి ఇష్టపడతారో అటు వారిని దేవుడు నిజంగా గొప్పగా వాడుకుంటాడు. కాబట్టి మనము ఆరాధించే దేవుడు మహాభయంకరుడు, మహాదేవుడు, గొప్ప దేవుడు, సర్వోన్నతుడైనటువంటి దేవుడు. వాస్తవమే. ఆయన యొక్క రెండవ భాగం కూడా చూసేవారిగా ఉండాలి. ఆయన ఎంతగా తను తగ్గించుకున్నాడు, కేవలం ఆయన నా నిమిత్తం, నీ నిమిత్తం. గెత్సెమనే వనంలోనే ఆయన నిర్ణయం తీసుకున్నాడు, ఈ భారమంతా, నీ భారమంతా, నా భారమంతా ఆయన భుజాల మీద పెట్టుకోవాలని. అప్పుడు తండ్రి అన్నాడు ఒక మాట, నీ మీద ఇదిగో దేవ సహాయం యొక్క భారం నీ మీద పడగానే, పాపం నీ మీద పడగానే నాతో నీకు సహవాసం కట్ అయిపోతుంది అనగానే ఆయన గుండె బద్దలైపోయిందట. అయినప్పటికీ నీ చిత్తమే సిద్ధించునుగాక, నా ఇష్టం కాదు అన్నాడట. మనం ఆరాధించే దేవుడు ఇటువంటి వాడు. తండ్రి యొక్క చిత్తాన్ని ప్రతి క్షణము కూడా చేయడానికి ఇష్టపడినటువంటి వాడు, సిద్ధపడినటువంటి వాడు. మీలో ఎంతమంది దేవుణ్ణి ఇలాగా సేవించడానికి, ఆరాధించడానికి ఇష్టపడుతున్నారు? ప్రభువా, మేము కాదు, ప్రేమించేది మేము కాదు, మొదటగా నీవు మమ్మలను ప్రేమించావు. సేవించేది మేము కాదు, నువ్వు మొదటగా సేవకుడు అయ్యావు మాకు. మేము ఏ పాటి వారం, మమ్మను మేము నీకు అప్పగించుకుంటామయ్యా అని ఎంతమంది హృదయపూర్వకంగా ఒప్పుకుంటారో ఈనాటి క్రైస్తవ్యంలో. ఈ దినం వాక్యం యెషయా గ్రంథం ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 45వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. ఇశ్రాయేలు దేవా, రక్షక, నిశ్చయముగా నీవు నిన్ను మరుగుపరుచుకొను దేవుడవై ఉన్నావు. అందరం కలిసి చెప్దాం. ఇశ్రాయేలు దేవా,
రక్షక నిశ్చయముగా నీవు నిన్ను మరుగుపరుచుకొను దేవుడవై ఉన్నావు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా రక్షక, మా గొప్ప దేవ, రాజు అయినటువంటి సేవకునిగా వచ్చిన మా మహారాజా, నిన్ను ఆరాధించడానికి వచ్చాం ప్రభువా. నిన్ను ఎలాగ ఆరాధించాలని నీవు కోరుకుంటున్నావో అలాగ ఆరాధించే వారిగా మమ్మలను చేయండి ప్రభువా. మా స్వీయ ఘనతను కోరుకొనకుండా నీ యొక్క మహిమను వెదికే వారిగా నీవు చూపించిన మార్గంలో నిన్ను అనుసరిస్తూ వెంబడించే వారిగా మమ్మలను మీరు చేయండి. మాతో మాట్లాడండి ప్రభువా. నీ సన్నిధిని అనుగ్రహించండి. నీ ఆత్మ కార్యమును మాలో మీరు జరిగించమని యేసు నామమందు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో దేవుని యొక్క లక్షణం చెప్తా ఉన్నాడు. ఏంటంటే ఆయన స్వభావం. ఆయన స్వభావం ఏంటి? ఇశ్రాయేలు దేవా, రక్షక, ఖచ్చితంగా నిన్ను నీవు మరుగు చేసుకునేటటువంటి దేవుడు. మరి అటువంటి దేవుని సేవించే మనల్ని మనం మరుగు చేసుకునేటటువంటి వారిగా ఇష్టపడుతున్నామా? లేకపోతే మనల్ని చూపించుకోవడానికి ఇష్టపడే వారిగా ఉంటున్నామా? మనము దేవుణ్ణి వెంబడించే వారము, ఆయన స్వభావం కలిగిన వారమైతే ఆయన లక్షణాలు కలిగిన ఉండాలి. ఎప్పుడు మనల్ని మనం ఎక్స్పోజ్ చేసుకోవడానికి, మనల్ని మనం చూపించుకోవడానికి ప్రయాసపడే వారిగా ఉండకూడదు. ఎలాంటి వారిగా ఉండాలి? మనల్ని మనము మరుగు చేసుకునే వారిగా, దాచిపెట్టుకునే వారిగా, మనల్ని మనం దాచుకునే వారిగా, ఎవరు మనల్ని గుర్తించకుండా కనబడకుండా ఉండాలని దేవుని పనిలో అట్లాంటి ఆశ కలిగిన వారిగా ఉండాలి. ఇంత పరిచర్య చేస్తే నన్ను ఎవరు లెక్క పెట్టుకుంటున్నారు, ఏం చేస్తున్నారు, మాకేమిచ్చారు అనేటటువంటి స్వభావం మనలో ఉండకూడదు. దిస్ ఈజ్ అవర్ గాడ్, ద సర్వెంట్ కింగ్. మన దేవుడు ఇటువంటి వాడు. ఆయన సేవకుడైనటువంటి దేవుడు, సేవకుడైనటువంటి రాజు. మరి అంతటి ఆయనే తను అలా తగ్గించుకొని, నేను సేవకుడిగా మీ మధ్యకు వచ్చాను, పరిచర్య చేయడానికి వచ్చాను, చేయించుకోవడానికి రాలేదని ఆయన అన్నప్పుడు మనం ఎందుకు అతిశయపడాలి? మనం ఎందుకు మనల్ని మనం చూపించుకోవాలి? కొంతమందికి సంఘంలో ఏదైనా ప్రాధాన్యత కలిగిన పోస్ట్ ఇస్తేనే వస్తారు సంఘానికి. ఎందుకట్లా? మిమ్మల్ని మీరు కనబరుచుకోకుండా దేవుని శిలువ వెనుక దాచిపెట్టుకోవడానికి, కేవలము దేవుని నామము మాత్రమే మహిమపరచడానికి ఎందుకు మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోరు? దిస్ ఈజ్ అవర్ గాడ్. మన దేవుడు ఇటువంటి దేవుడు, సేవకుడైనటువంటి రాజు. ఆయన పిలుస్తూ ఉన్నాడు, ఆయన మార్గంలోనే నడవాలి అని మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఎంతమంది అలాగా దేవుణ్ణి మహిమపరచడానికి ఇష్టపడేవారుగా ఉంటా ఉన్నారు? హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 17వ వచనంలో ఆయన మెల్కీసెదెకు క్రమము చొప్పున మనకు యాజకునిగా, ప్రధాన యాజకునిగా వచ్చాడట. నీవు నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకుడవై ఉన్నావు. మెల్కీసెదెకు క్రమము ఏంటి? మెల్కీసెదెకు క్రమము, మెల్కీసెదెకు ఏమి చేశాడు? ఈ యాజకుడు ఆయన క్రమంలో రావడానికి ఎందుకు ఎంపిక చేసుకున్నాడు? మనం గనక లేఖన భాగాన్ని ఒకసారి చూస్తే, ఆదికాండము 14వ అధ్యాయం ఒకసారి చూద్దాం. ఆదికాండము 14వ అధ్యాయం
14వ అధ్యాయం 14వ వచనం నుంచి గనక చూస్తే, అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 310 వెంటబెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. రాత్రివేళ అతడును అతని దాసులను వారికి ఎదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టునున్న హోబా మట్టుకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకొని వచ్చెను. అతడు కదొర్లాయోమెరును అతనితో కూడానున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతనిని ఎదుర్కొనుటకు రాజు లోయ అను షావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చెను. మరియు షాలేము రాజు అయిన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడును గాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. ఇప్పుడు చదవబడినటువంటి లేఖన భాగంలో ఏంటి అంటే, అబ్రాము నుండి లోతు వేరైపోయిన తరువాత లోతు మీదికి కొందరు వచ్చి దాడి చేసి సొదొమ రాజు, గొమొర్రా రాజు, అద్మా రాజు, సెబోయిము రాజు, సోయరను, బెలా రాజును బయలుదేరి వీళ్ళందరూ దాడి చేయడానికి వచ్చారు. లోతు మీదకి వచ్చారు. లోతును చెరబట్టుకున్నారు. లోతు భార్యను అతనితో కూడిన స్త్రీలను చెరబట్టుకొని వారి ఆస్తి మొత్తం తీసుకొని వెళ్ళిపోయినారు. ఆ వార్త అబ్రాముకు తెలిసింది. అబ్రాము వెంటనే తన ఇంటిలో పెరిగినటువంటి వారిని అందరిని తీసుకొని 318 మందిని తీసుకొని పోయాడు. తీసుకొని పోయి వారి మీద దాడి చేసి లోతును విడిపించి వారి ఆస్తి అంతా మళ్ళా కొల్లబెట్టుకొని తీసుకొని వచ్చాడు. సహజంగా యుద్ధ సూత్రం ఏంటి అంటే, ఏ రాజు అయితే గెలుస్తాడో ఆ రాజు ఓడిపోయిన రాజు యొక్క సొమ్మంతా కొల్లబెట్టుకొని వస్తాడు. కొల్ల సొమ్ము తెచ్చుకుంటారు గెలిచినటువంటి రాజు. ఇప్పుడు గెలిచింది ఎవరు? అబ్రాము గెలిచాడు. వీరి మీద అబ్రాము వీళ్ళ కొల్ల సొమ్ము అంతా తీసుకొని రావాలి. అది యుద్ధ నియమం. సహజంగా అప్పట్లో జరిగినటువంటిది. అయితే అబ్రాము బాగా యుద్ధం చేశాడు, అలిసిపోయాడు, విజయం పొందుకున్నాడు. ఇప్పుడు అబ్రాము ముందు 2 పాపాలు, సులభంగా చిక్కులు పెట్టే పాపాలు ఉన్నాయి. ఒకటి పరుల సొమ్ము తీసుకోవడం, అంటే కొల్లబెట్టుకున్న సొమ్ము తీసుకోవడం. ఇంకొకటి నేనే జయించాను అనుకోవడం. నా తమ్ముడు జాతకలేదు, నేను కాబట్టి మా వాళ్ళని తీసుకొని పోయి విడిపించుకొచ్చాను, లేదా సింపుల్గా నేనే విడిపించుకొచ్చా అనే ఆలోచన. 2 పాపాలే. ఏంటి? కవటస్నెస్, ధనాపేక్ష, ఇంకొకటి ప్రైడ్, గర్వం. ఈ 2 పాపాలు అబ్రహాం ఎదుటున్నాయి. అలసిపోయి ఉన్నాడు. అప్పుడు వచ్చాడు ఈ మెల్కీసెదెకు అనే ఆయన. ఈయన షాలేము రాజు. షాలేము రాజు. షాలోము రాజు నీవే అని పాట పాడుకుంటాం కదా. ఈ షాలేము రాజు యాజకుడట. ఈయన రాజు యాజకుడు. మెల్కీసెదెకు క్రమము చొప్పిన వచ్చినటువంటి యేసు ప్రభు వారు కూడా రాజు యాజకుడు. ఈ రాజు మనం అందరికి పాడుకున్నటువంటి పాట అది. ఈయన సర్వెంట్ కింగ్. రాజు అయినటువంటి సేవకుడు, సేవకుడిగా మారినటువంటి రాజు. ఈ మెల్కీసెదెకు ఏం చేశాడు? అబ్రాము వస్తుంటే
అబ్రాము అలసిపోయి వస్తున్నాడని చెప్పని అతనికి ముందు రొట్టె ద్రాక్షారసం పెట్టాడట. అలసట పొందిన ప్రాణమును తెప్పరిల్ల చేశాడు ఈ మెల్కీసెదెకు. చూడండి, మనమందరము కూడా యేసు ప్రభు యొక్క అడుగుజాడల్లో నడిచేవారంగా ఉండాలి. ఆయన వైపు చూస్తూ ఆయన వల్లే నడిచేవారంగా ఉండాలి. యేసు ప్రభు వారు నడిచినటువంటి మార్గం ఏంటంటే మెల్కీసెదెకు క్రమం. ఆ ఆర్డర్లో వచ్చారు యేసు ప్రభు వారు. ఆ మెల్కీసెదెకు ఏం చేశాడు? అలసిపోయి వచ్చినటువంటి అబ్రాము యొక్క ప్రాణాన్ని తృప్తిపరిచాడు. ముందేం చేశాడు? భౌతికంగా ఆయనకు ఆహారము ద్రాక్షరసం ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అక్కడ ఒక మాట అంటున్నాడు. ఏమని అంటున్నాడు? ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవుని వలన నువ్వు ఆశీర్వదించబడాలి అబ్రామా అంటున్నాడు. వెంటనే ఉండి అబ్రాము అలిసిపోయినా కూడా ఆత్మలో తప్పిపోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మనం సాక్షాత్తు చూస్తాం గెత్సెమనే వనంలో యేసు ప్రభు వారు మీరు మెళకువగా ఉండి ప్రార్థన చేయండి అంటే శిష్యులేమో నిద్రపోతా ఉన్నారు. యేసు ప్రభు వారు అంటారు, ఆత్మ సిద్ధంగా ఉంది కానీ శరీరం బలహీనంగా ఉంది. కాబట్టి ఇక్కడ అబ్రహాము శరీరం బలహీనం అయిపోయింది కాబట్టి అబ్రహాం కూడా దారి తప్పిపోవడానికి అవకాశం ఉంది. అందుకని ఏం చేశాడు? ఈ యాజకుడు ముందు భౌతికంగా బలపరిచాడు. తెప్పరిల్లిన ప్రాణాన్ని, అలసిపోయినటువంటి ప్రాణాన్ని తెప్పరిలో చేశాడు. తర్వాత అంటున్నాడు, హెచ్చిపోకూడదని, గర్వించకూడదని, గర్వం వల్ల ఆ పాపంలో చిక్కుకొని అబ్రాము నాశనం అయిపోకూడదని అంటున్నాడు. అబ్రామ సృష్టికర్త సర్వోన్నతుడైనటువంటి దేవుని వల్ల నువ్వు ఆశీర్వదించబడాలి. ఆయన నిన్ను హెచ్చించాలి. జాగ్రత్త, నిన్ను నువ్వు హెచ్చించుకోబాక, నిన్ను నువ్వు గణపరుచుకోమాక, నిన్ను నువ్వు పొగుడుకోమాకు. సర్వోన్నతుడైనటువంటి దేవుడు, సృష్టికర్త, ఆకాశానికి భూమికి సృష్టికర్త, సర్వోన్నతుడైనటువంటి దేవుని వల్ల నువ్వు ఆశీర్వదించబడాలి. అంతేకాదు, నీ శత్రువుల నుండి నువ్వు విడిపించుకొని వచ్చావు కదా, దేవుడు నిన్ను నిజంగా దీవించాలనలేదు. అక్కడ అంటున్నాడు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక. నీకు ఈ విజయం ఎవరి వలన వచ్చింది అనుకుంటున్నావు? సర్వోన్నతుడైన దేవుడు నీ చేతులకి నీ శత్రువులను అప్పగించాడు. లేకపోతే నువ్వు జయించలేవు. చూసారా, యాజకుడు దేవుని వైపు మరల్చేటటువంటి ప్రక్రియ. మనమందరం కూడా అంతే, ఒక మాట అన్నాడు, ప్రార్థన చేశాడు. ఆ ఒక్క మాటే, సర్వోన్నతుడైనటువంటి దేవుడు వల్ల నువ్వు ఆశీర్వదించబడాలి. నీ శత్రువులు నీ చేతికి అప్పగించింది ఆయనే, ఆయన స్తుతిని నింపబడాలి అన్నాడు. అబ్రహాము గర్వం అనే పాపంలో చిక్కుకోకుండా, అబ్రహాము నన్ను నేను గణపరుచుకోవాలనేటటువంటి పాపంలో చిక్కుకొనకుండా, అంతేకాదు ఆ కొల్ల సొమ్మును ఆశించి లోభిగా మారకుండా తప్పించబడడానికి దేవుని సేవకుడు ఇచ్చినటువంటి హెచ్చరికగా మారిపోయింది ఒకే ఒక్క మాట. ఈ దినాల్లో సంఘంలో అనేక మంది అనేక ప్రయాసలతోటి పనుల నుంచి దేవుని సంఘానికి వస్తే దేవుని సేవకుడు గంటల గంటల ప్రసంగం చేయకుండా ఒక్క మాట నిజంగా ఇదిగో ఇట్లా హెచ్చరించితే చాలు. దేవుని సేవకుడేనా? మన బాధ్యత కూడా, మనందరి బాధ్యత కూడా అదే. ఎందుకంటే మీరు దేవుని సొత్తైన ప్రజలు, రాజులైనటువంటి యాజక సమూహం, ఏర్పరచబడినటువంటి వారు మీరు. ఎందుకు? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచాడు ఆయన. దేనికి? ఆయన గుణాతిశయములను ప్రచురం చేయడానికి, ఆయన గుణాలను మీరు ప్రచురం చేయడానికి, ప్రకటన చేయడానికి, చూపించడానికి, ఆయన క్యారెక్టర్, ఆయన వ్యక్తిత్వాన్ని మీరు చూపించడానికి మిమ్మల్ని పిలుచుకుంటే, మిమ్మల్ని పిలిచి మిమ్మల్ని ఏం చేశాడు? యాజక సమూహంగా, రాజులైనటువంటి గుంపుగా మిమ్మల్ని తయారు చేశాడు. అంతేకాదు, ఆయన మనకు ముందుగా నడిచినటువంటి వాడు,
మనకు ముందుగా పరుగెత్తినటువంటి వాడు ఈ విశ్వాస మార్గంలో యేసు ప్రభువారు. మనమందరం ఆయన మార్గంలో నడవాలని కోరుకుంటున్నాడు. ఆయన ఆశిస్తుంది ఏంటో తెలుసా? ఇలాగే మనం ఉండాలి. ఇలాగే చెదరినటువంటి సడలైన మోకాళ్ళను బలపరచాలి, తొట్టులేనటువంటి పాదాలను నిలవబెట్టాలి మనం. అందుకే అంటాడు, ఒకరినొకరు పురికొల్పుకొనండి, హెచ్చరించుకోనండి. ప్రార్థనతోనూ పాటలతోనూ ఆత్మ సంబంధమైనటువంటి కీర్తనలతో మీరు హెచ్చరించుకోండి, ఒకరినొకరు బలపరచుకోండి. ఇదేంటో తెలుసా? మెల్కీసెదెకు క్రమము చొప్పున దేవుడు ఏర్పాటు చేసినటువంటి యేసయ్య పరిచర్య. ఎంతమంది అట్లాగా బలపరిచేవారిగా ఉంటున్నారు, పురికొల్పేవారిగా ఉంటున్నారు. నిరుత్సాహపడకు సహోదరుడా, నిరుత్సాహపడొద్దు సహోదరి. దేవుని వెంబడిద్దాం, ఆయన మనకు ప్రతిఫలం ఇస్తాడు. ఆయన వైపు చూద్దాం, ఆయన మహిమపరుద్దాం, వెనక్కి జారిపోవద్దు మనం అని ఎంతమంది బలపరుచుకుంటున్నారు, హెచ్చరించుకుంటున్నారు. ఇక్కడ మెల్కీసెదెకు చేసినటువంటి ఇంకొక పరిచర్య ఏంటో తెలుసా? ఎంతసేపు కనపడ్డాడు మెల్కీసెదెకు అక్కడ? ఒక్క నిమిషం మాటే మాట్లాడింది. వచ్చాడు, భోజనం పెట్టాడు, రొట్టె ద్రాక్షరసం ఇచ్చాడు. సర్వోన్నతుడైనటువంటి దేవుడు వలన నువ్వు ఆశీర్వదించబడాలి, సర్వోన్నతుడైనటువంటి దేవుడు నీ శత్రువు నీ చేతికి అప్పగించాడు, నువ్వు ఆయన స్తుతించు అన్నాడు, వెళ్ళిపోయాడు. ఫలితంగా అబ్రాహాం గొప్ప శాపం నుండి, పాపం నుండి తప్పించుకోగలిగాడు. మనము కూడా ఈ మెల్కీసెదెకు పరిచర్య చేసేవారిగా ఉండాలి. నువ్వు చేసే పరిచర్య ఒక్క నిమిషమే కావచ్చు. ఎవరు లక్ష్య పెట్టకుండా, కనబడకుండా మాయమైపోయేటటువంటి పరిచర్య చేయడానికి ఇష్టపడుతున్నావా? మెల్కీసెదెకులాగా వచ్చాడు, హెచ్చరించాడు, వెళ్ళిపోయినాడు. అబ్రహాం ఆత్మ నిలబడింది. ఎంతమంది ఈ విధంగా, నేను కనబడకూడదు, నా గురించి ఎవరు చెప్పకూడదు, ఇదిగో నేను ఆ రకంగా వాడు పడిపోయి పాపంలో నాశనం అయ్యే స్టేజ్లో ఉంటే నేను పోయి ఏడ్చి ప్రార్థన చేసి వాడిని దేవుళ్ళలోకి నడిపించుకొచ్చానని మనం చెప్పకుండా ఉండాలి. నిజమే, ఏడ్చావు, ప్రార్థన చేసావు, దేవుళ్ళలోకి నడిపించావు, అయిపోయింది నీ జాబ్, వెళ్ళిపో, పక్కకి వెళ్ళిపో. కనబడకుండా ఉండడానికి ఇష్టపడుతున్నావా? మెల్కీసెదెకు వచ్చాడు, బలపరిచాడు, అంతే. నేను అబ్రాహాం నిలబెట్టిందని అనలేదు. ఫలితంగా అబ్రాహాము ఆ లోభత్వం నుండి తప్పించుకొని ఎట్లాంటి వాడిగా అయ్యాడు చూడండి. తర్వాత మనం చూస్తాం. అక్కడ 22వ వచనంలో, అబ్రాము, నేనే అబ్రామును ధనవంతునిగా చేసితినని నీవు చెప్పకుండానట్లు ఒక్క నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనను తీసుకొననని ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడు దేవుడునైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను. చూడండి, రాజు వెంటనే ఆఫర్ చేశాడు. అయ్యా, నువ్వు ఇంత కష్టపడ్డావు, ఇంత ప్రయాసపడ్డావు, మా పక్షంగా యుద్ధం చేశావు, ఇదిగో ఈ కొంచెం బహుమానం తీసుకోయ్యా అని అంటే, ఒక్క నూలుగు పోగు కూడా నేను తీసుకోను, చెప్పు కూడా తీసుకోను నీ దగ్గర. నువ్వు నన్ను ధనవంతుడు చేశాను, రేపు నువ్వు మాట అంటావు. ఇదిగో సర్వోన్నతుడు, సృష్టికర్త, ఈ భూమిని ఆకాశాన్ని సృష్టించినటువంటి మహోన్నతుడైనటువంటి దేవుని పేరట నేను ఆనబెడుతున్నాను, ప్రమాణం చేస్తున్నాను, కొంచెం కూడా తీసుకోను. ఎక్కడ నేర్చుకున్నాడు ఈ మాట? మెల్కీసెదెకు దగ్గర. మెల్కీసెదెకు హెచ్చరించిన హెచ్చరికను తీసుకున్నాడు అబ్రాము. సర్వోన్నతుడైనటువంటి దేవుని పేరిట నేను ప్రమాణం చేస్తున్నాను, ఆయన నన్ను హెచ్చించాలి, ఆయన నన్ను ఆశీర్వదించాలి, నీ ద్వారా నేను ధనవంతుడు కాకూడదు, ఒక్క నూలు పోగు కూడా నాకొద్దు. పరిచర్య చేసిన తర్వాత ఏముందిలే, ఓ ఇంత పెద్ద పని చేస్తున్నాం, ఇంత పరిచర్య చేస్తున్నాం, ఒక ముక్క తీసుకుంటే ఏమైంది, కొంచెం తింటే ఏమైంది, ఒక 100 రూపాయలు తీసుకుంటే ఏమైంది అనుకుంటున్నామా? చూడండి, యేసయ్య నడిచిన మార్గం వేరు,
మనము చూస్తున్న మార్గం వేరు, మెల్కీసెదకు క్రమం వేరు. పరిచర్య చేయడం కనబడకుండా కనుమరుగైపోవడం. ఎందుకు? మహిమ దేవునికి రావాలి, నాకు కాదు. ఆయన స్తుతించబడాలి, నా పేరు కాదు పొగడబడాల్సిందే. ఆయన పొగడబడాలి. చూడండి, మనం ఇటువంటి పరిచర్య చేయడానికి దేవుడు పిలిచాడు మనల్ని. రాజులైనటువంటి యాజక సమూహంగా మనల్ని ఉండడానికి దేవుడు పిలిచాడు. ఎందుకంటే ఇట్లాంటి పరిచర్య చేసే వారిగా ఉండాలి. వితౌట్ ఎనీ షో ఆర్ పాంప్ ఆర్ పబ్లిసిటీ ఆర్ అడ్వర్టైజ్మెంట్. ఏ షో అవసరం లేదు, ఏ పబ్లిసిటీ అవసరం లేదు, ఏ అడ్వర్టైజ్మెంట్ అవసరం లేదు. నా గురించి అసలు పలకబడనే కూడదు, నా దేవుని నామం మాత్రమే వినబడాలి. ఇటువంటి పరిచర్య చేసే వారిగా ఉండాలి. అందువలన ఏమొచ్చిందో తెలుసా అబ్రాముకి? ఏమన్నాడు అబ్రాం ఏమన్నాడు? అయ్యా, ఈ బహుమానం తీసుకో అంటే, ఒక్క నూలు పోగు కూడా నాకు వద్దయ్యా. నేను కాదుగా కష్టపడింది, నేను కాదుగా ప్రయాసపడింది, నేను కాదు కదా యుద్ధం చేసింది, శత్రువులను గెలిచింది నేను కాదు కదా. నా దేవుడు సర్వోన్నతుడు, ఆయన సర్వసృష్టిని సృజించినటువంటి కారణభూతుడు. ఆయన వల్ల నేను దీవించబడాలి, నీ వల్ల నేను ఒక్కటి కూడా తీసుకోనయ్యా. అయ్యా, ఇంత పరిచర్య చేసావు కదా, ఊరికే పోవద్దయ్యా, నాకు వద్దయ్యా. ఒకవేళ ఏదైనా పెట్టాలనుకుంటే, ఇదిగో నాతో పాటు పనిచేయడానికి వచ్చి కొంచెం ఆకలి మీద ఉన్నారు, వాళ్ళు తిన్న ఆ భోజనం తప్ప ఇంకేది నాకు వద్దు అన్నాడు. ఆ నెక్స్ట్ చూడండి, వెంటనే దేవుడు ఏమంటున్నాడో చూడండి. 15వ అధ్యాయం. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, భయపడకము, నేను నీకు కేడెము, నీ బహుమానం అత్యధికమగునని చెప్పాను. చూసారా? ఎప్పుడైతే మనము దేవుని యొక్క నామాన్ని ఘనపరచాలని, దేవుని నామాన్ని మాత్రమే మనము పొగడాలని, మనల్ని మనం చూపించుకోకూడదు, దేవుణ్ణి చూపించాలని చెప్పని మనం నిర్ణయం తీసుకుంటామో, ఏమీ ఆశించకుండా దేవుని పరిచర్య చేస్తాము. దేవుని నోట నుండి వస్తున్న వెంటనే వచ్చినటువంటి మాట ఏంటి? అబ్రామా, నీ బహుమానం అత్యధికమవుతుంది, నేను నీకు కేడంగా ఉంటా, నేను నీకు రక్షణ దుర్గంగా ఉంటా, నేను నీకు ఆశ్రయంగా ఉంటా. మనకట్టి జీవితం కావద్దా? తండ్రి, నువ్వు నాకుంటే చాలయ్యా, నువ్వు నాకుంటే చాలు, నువ్వు నాకు కేడంగా ఉంటే చాలు, నీ యొద్ద నుండి వచ్చే బహుమానం నాకు కావాలి, నేను నిన్ను మాత్రమే గణపరిచేవానిగా చేయి అని మనం నిజంగా కనుక ప్రార్థించే వారం అయితే, ఈ మెల్కీసెదకు క్రమం చొప్పున ఎవరు నన్ను పట్టించుకోకపోయినా, ఎవరు నన్ను లక్ష్య పెట్టకపోయినా, నేను ఇదిగో అలసిపోయిన ప్రాణాలను, నా సహోదరుల ప్రాణాలను నేను తృప్తిపరుస్తాను. అబ్రాము యుద్ధం చేసి వచ్చిన తర్వాత, అబ్రామా, నువ్వు పాపంలో పడ్డానికి ఆస్కారం ఉంది, కూర్చో, నీకు నేను వాక్యాన్ని చెప్తానని చెప్పని 2 గంటలు ప్రసంగం చేశాడు అనుకో మెల్కీసెదకు. యుద్ధం చేసి వచ్చి అసలే అలిసిపోయి వస్తా ఉన్నాడు, ఇంకో 2 గంటలు ప్రసంగం చేశాడు అనుకో మెల్కీసెదకు. ఎట్టుండేది? అబ్రాముకు ఆత్మీయ అవసరతో పాటుగా భౌతిక అవసరత కూడా ఉందని గ్రహించాడు మెల్కీసెదకు. ముందు భౌతిక అవసరతను ఇచ్చాడు. మనము కూడా అక్కరలో ఉండినటువంటి సహోదరులను ఆ విధంగా కూడా ఆదుకునే వారిగా ఉండాలి. కేవలం ఆత్మ సహాయం, ప్రార్థన సహాయం మాత్రమే కాదు, అక్కరలో భౌతికంగా ఆకలిగా ఉన్న వారికి ఆహారం, దప్పికొనిన వారికి నీరు ఇచ్చి ముందు వారిని తృప్తిపరచి, అదే దేవుడు అమ్మకు నేర్పించిన పరిచర్య. దేవుని సేవకులు వచ్చినప్పుడు వారిని ఆకలితో ఉంచడం, వారిని బాధ పెట్టడం అనేది అసలు ఉండదు. ఎక్కడి నుంచి వచ్చింది పరిచర్య? మెల్కీసెదకు క్రమం, యేసు ప్రభు వారు చూపించినటువంటి క్రమం. ఆ మార్గంలో నువ్వు నేను అందరం నడవాలని ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు. మనందరం కూడా ఇలాంటి పరిచర్య చేసే వారిగా ఉండాలి. ఒకరినొకరం భౌతికంగా బలపరుచుకుంటూ, ఆత్మీయంగా హెచ్చరించుకుంటూ ముందుకు సాగే వారిగా ఉండాలి.
అలాగ ఉంటే దేవుడు మనకు కేడంగా ఉంటాడు. ఆయనే మనకు బహుమానంగా అవుతాడు. ఆయన మనకు ఫలాన్ని ఇస్తాడు. అప్పుడు మనం కూడా ఆ తీర్పు దినమందు నన్ను మెచ్చి నీవు ఆ నీతి మకుటంబు నాకియగా నావికుడవై నన్ను నడిపించు నీకే ధరింపజేతును ఆ మకుటము. ఏంటంట? ఆ తీర్పు దినమందు నువ్వు నన్ను మెచ్చుకొని నాకు ఒక కిరీటాన్ని దయచేస్తే, నన్ను నావికునిగా ఈ భూమి మీద నడిపించింది నువ్వు కాబట్టి నీకే ఈ కిరీటం అయ్యా అని చెప్పి మరలా తిరిగి ఆయనకు పెట్టేటటువంటి వారం అవుతాం. స్తుతింతును నిన్ను భజింతును నే, స్తుతింతును నిన్ను భజింతును నే, కృతజ్ఞతాస్తుతులర్పింతును అడుగులు జారగా నీయక నన్ను రేయి బవలు కాచిన నా ప్రభో నా బ్రతుకిక నీ నైవేద్యము. మన బ్రతుకులు దేవునికి నైవేద్యంగా చేసేవారంగా, నా అడుగులు జారకుండా ప్రతినిత్యం నీ మార్గంలో నిలువబెడుతున్నావు. నా బ్రతుకు నీకే నైవేద్యంగా పెడతానయ్యా. నేను ఇంకెవరికి కనబడను, నీవు కనపడాలి. నీ నామం మహిమపరచబడాలి, నీ నామం ఘనపరచబడాలి. నన్ను నేను చూపించుకోనయ్యా. ఈ మెల్కీసెదకు పరిచర్య నాకు అనుగ్రహించు. నా సహోదరులు నేను బలపరుస్తాను, కానీ నా యొక్క ఘనత కోసం కాదు. నా సహోదరులు నేను హెచ్చరిస్తాను, కానీ నా యొక్క పేరు కోసం కాదు. ఇటువంటి పరిచర్య ఎన్నుకొని మనందరం కూడా ఒకరినొకరం పురికొల్పుకుంటూ ప్రార్థనలో బలపరుస్తూ ఏ ఘనత ఆశించకుండా దేవుని రాజ్యంలో పరిచర్య చేయడం నేర్చుకుందాం. దేవుడు మన బహుమానాన్ని అత్యధికం చేస్తాడు. ఆయన మనకు కేడంగా ఉంటాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు 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 స్తోత్రాలు. కొద్ది నిమిషాలు మనం ప్రార్థనలో, ప్రభువా నిజంగా ఇదిగో నా స్వీయ ఘనత కొరకు నన్ను నేను చూపించుకోవడానికి నేను ఇంకెన్నడూ ప్రయాసపడనయ్యా. అయ్యా, ఏదో నువ్వు చూస్తావని పరిచర్య చేసేవానిగా నేను ఎప్పుడు ఉండనయ్యా. నన్నెవ్వరూ చూడకపోయినా నీవు నీ అడుగుల్లో నన్ను నడవమన్నావు కాబట్టి తండ్రి, నీ స్వభావం ఇది కాబట్టి, నీవు మాకు చూపించిన మార్గం ఇది కాబట్టి తండ్రి, నేను కూడా ఇట్లా నడుస్తానయ్యా. నన్ను నేనెన్నడూ ఘనపరుచుకోను, నా స్వీయ ఘనతను నేనెన్నడూ కోరుకోను, నా హాని నేనెన్నడూ కాపాడుకోను. ఇదిగో పరిచర్య చేసి పక్కకి వెళ్ళిపోయి ఎన్నడూ ఇక నా పేరు కనబడకపోయినా, ఎవరు నన్ను స్మరించకపోయినా నేను నిన్ను స్తుతిస్తానయ్యా అని మేమందరం ప్రభువా ఇలాగ నిన్ను ఆరాధించేవారిగా ఉంటామయ్యా అని ఈ దినాన మనం తీర్మానం చేసుకొని దేవుని ఎదుట మనం ప్రార్థన చేసి నిర్ణయం తీసుకుంటే దేవుడు మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, మా రక్షక, మా అందరి హృదయములను ఎరిగిన దేవా, నీకు స్తోత్రాలయ్యా. నిజంగా దిస్ ఈజ్ అవర్ గాడ్, అవర్ సర్వెంట్ కింగ్, ద సర్వెంట్ కింగ్. మా దేవుడు ఇదిగో ఇటువంటి దేవుడు, సేవకుడుగా వచ్చినటువంటి రాజు. ఆయన ఈరోజు పిలుస్తూ ఉన్నాడు మమ్మల్ని ఆయన మార్గంలో నడవమని. జీవార్పణముగా, సజీవార్పణముగా మేమందరము ఆయన ఆరాధించాలని, మమ్మల్ని మేము ఆయనకు అప్పగించుకోవాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. ఇదిగో మేమందరం ఈరోజు ఒక నిర్ణయం తీసుకుంటున్నాం. మా తండ్రి అయినటువంటి దేవుని ఎదుట
సర్వోన్నతుడైనటువంటి దేవుని ఎదుట మేము ఒక నిర్ణయం తీసుకుంటున్నాము. ఆయన నామం ఎల్లప్పుడూ మా ద్వారా స్తుతించబడాలి. ఆయన నామం మాత్రమే ఘనపరచబడాలని కోరుకుంటున్నాం అని ఎందరైతే ప్రభు ఇదిగో నీ ఎదుట, పరలోక రాజ్యము ఎదుట, దేవదూతల ఎదుట, ప్రభువా పరిశుద్ధుల ఎదుట నిర్ణయం తీసుకోవడానికి ఎందరైతే సిద్ధంగా ఉన్నారో తండ్రి, అట్టి వారి నిర్ణయాన్ని మీరు స్థిరపరచండి. ప్రభువా, మేమందరం మెల్కీసెదకు క్రమం చొప్పున వచ్చినటువంటి మా ప్రధాన యాజకుడైనటువంటి యేసు వైపు చూస్తూ, మా విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించువాడైనటువంటి యేసు వైపు చూస్తూ ఈ విశ్వాస యాత్రలో ముందుకు సాగునట్లు మేము పరిచర్య చేసిన, ప్రార్థన చేసిన, ఇదిగో ప్రభువా, అది కేవలము నీ యొక్క నామం మహిమపరచబడాలని, నీ యొక్క నామం ఘనపరచబడాలని, మేము కనబడకూడదని, ఎవరికి మమ్మల్ని మేము కనబరుచుకోకూడదని ప్రభువా గ్రహించిన వారిగా మమ్మల్ని మీరు చేయండి. నీవు మాత్రమే కనబడాలి ప్రభువా. అప్పుడు మాత్రమే ఈ సంఘంలోకి వచ్చిన ప్రతి సహోదరుడు రేపు పరలోకంలో నీ ఎదుట సాక్ష్యం ఇవ్వగలడు. మేము కన్నులెత్తి చూడగా యేసు తప్ప ఏ సహోదరి వారి మధ్య కనబడలేదు, యేసు తప్ప మరి ఏ సహోదరుడు అక్కడ కనబడలేదని చెప్పే సాక్ష్యం మాకు కావాలయ్యా తండ్రి. అందరం మట్టి వారంగా ఉన్నట్లు మీరు మాకు సహాయం అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.